నిఫ్టీలో ఎలా ట్రేడ్ చేశానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది కంటిన్యూస్ గా కిందకి అనేది వచ్చింది. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఈ సెల్లర్స్ కి క్లోజింగ్ టైంలో మంచి ప్రాఫిట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ సెల్లర్స్ ని మనం టార్గెట్ అనేది చేయలేము. అలాగే ఇక్కడ మిడిల్ లో వచ్చిన సెల్లర్స్ కి రీట్రేస్మెంట్ అనేది అయ్యిందండి. ఇక్కడ చూస్తే మీరు హై నుంచి లోకి ఫిబ్ వేస్తే 50% జోన్ వరకు మార్కెట్ అనేది వచ్చింది. కాబట్టి ఇక్కడ సెల్లర్స్ ని మనం టార్గెట్ అనేది చేయలేము. అలాగే ఇక్కడ గిటంగా లాస్ట్ మూమెంట్ లో సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చారండి. ఈ సెల్లర్స్ మార్కెట్ అనేది తినేసింది. హై నుంచి లోకి ఫిబ్ వేస్తే 50% జోన్ వరకు మార్కెట్ వచ్చింది. కాబట్టి ఇక్కడ ఉన్న సెల్లర్స్ ని మనం కన్సిడర్ అనేది చేయలేము. ఇక్కడ ఓన్లీ కొంతమంది బయ్యర్స్ అనే వాళ్ళు ఉన్నారు. అలాగే మార్కెట్ అనేది 30 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూస్తే మీకు ఇక్కడ రీట్రేస్మెంట్ అనేది అయ్యిందండి. ఇక్కడ మీరు ఇక్కడ ఈ లో నుంచి హైకి ఫిబ్ వేస్తే ఆల్మోస్ట్ రీట్రేస్మెంట్ జోన్ వరకు మార్కెట్ అనేది వచ్చింది. కాబట్టి ఇక్కడ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే మనము యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ బట్టి ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. అలాగే గ్యాప్ డౌన్ కేసులో మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. ఎందుకంటే పైన సెల్లర్స్ కి మంచి ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. అలాగే క్లోజింగ్ ప్రైస్ దగ్గర ఉన్న BTST ట్రేడర్స్ గిటంగా మంచి ప్రాఫిట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మార్కెట్ అనేది కంటిన్యూస్ గా కిందికి వెళ్లే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అలాగే గ్యాప్ అప్ కేసులో మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. ఎందుకంటే మార్కెట్ లో నియర్ బై సెల్లర్స్ ఎంతో కొంతమంది ఉండుంటారు. వాళ్ళని దీనికే మార్కెట్ అనేది పైకి వెళ్లే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ అనేవి ప్రతిరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో డ్రా చేసి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది కంటిన్యూస్ గా పైకి అనేది వెళ్తుందండి. ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ అనేది చేస్తుంది. ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. అలాగే ఇక్కడ ఉన్న బయ్యర్స్ గిటంగా ఇంకా స్టాప్ లాస్ అనేది వాళ్ళకి హిట్ కాలేదు. కాబట్టి మార్కెట్ అనేది ఖచ్చితంగా కిందికి వచ్చే అవకాశం అనేది ఉంది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఓన్లీ కన్సోలేషన్ అనేది అవుతుంది. ఈ సపోర్ట్ పైన అవుతుంది. అలాగే డే హై పైన అవుతుంది. కాబట్టి ఇక్కడ చాలా మంది ఓన్లీ బయ్యర్స్ మాత్రమే వస్తారు. ఆ బయ్యర్స్ దీనికి మార్కెట్ అనేది ఖచ్చితంగా కిందికి అనేది రావాలి. వెయిట్ చేద్దాం. ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేస్తున్నానండి. ఇక్కడ ఇందులో టార్గెట్ వచ్చేసి 60 పాయింట్స్ అనేది ఉంటుందండి. స్టాప్ లాస్ వచ్చేసి 25 పాయింట్స్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది కిందికి అనేది వస్తుందండి. ఇక్కడ మళ్ళీ ఆగింది. ఇక్కడ 50% జోన్ వరకు మార్కెట్ అనేది వచ్చింది. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళదండి. ఓన్లీ ఇక్కడ బయ్యర్స్ మాత్రమే ఇన్వైట్ అనేది చేస్తుంది. ఈ లెవెల్ పైకి మళ్ళీ మార్కెట్ అనేది వచ్చింది. కాబట్టి ఇక్కడ చాలా మంది మళ్ళీ బయ్యర్స్ అనే వాళ్ళు ఇన్వైట్ అవుతూ ఉంటారు. కాబట్టి మార్కెట్ అనేది ఖచ్చితంగా కిందికి అనేది వెళ్ళాలి. వెయిట్ చేద్దాం. ఇక్కడ చూడండి నా టార్గెట్ అనేది హిట్ అయిందండి. ఇక్కడ నేను టార్గెట్ అనేది తీసుకున్నాను. ఈ రోజు నేను బ్యాంక్ నిఫ్టీలో ఎంట్రీ తీసుకున్నాను. నిఫ్టీలో ఎంట్రీ తీసుకున్నానండి. కానీ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం నాకు స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఓన్లీ నిఫ్టీలో నాకు టార్గెట్ అనేది హిట్ అయింది. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.